సమీపిస్తున్న తరుణంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక పథకాలు ప్రకటించింది. ప్రజాభిప్రాయం మనం ఒకటి సేకరిద్దాం. ఇప్పుడు కావలి పట్టణంలో మనం ఇక్కడ విట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి క్రీడా మైదానంలో ఉన్నాం. ఇక్కడ వాకింగ్ వచ్చిన వాళ్ళ ప్రజల నుంచి ఈ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం, ఏ పథకాల మీద ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది, వాళ్ళ ఛాయిస్ ఏంటి అనేది కూడా వాళ్ళు నోటి వెంట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అనేక ప్రభుత్వాలు చూస్తుంటారు, మీరు అనేక ప్రభుత్వాలు చూస్తుంటారు. ప్రజలకి, సామాన్య ప్రజలకి అన్ని పథకాలు లేదా సంక్షేమ ఫలాలు బాగా అందించిన ప్రభుత్వం ఏదని మీ ఉద్దేశం? వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు గారు కొన్ని పథకాలు ప్రకటించారు. అది నమ్మకం లేని గొడవ. ఆయన చాలా అభివృద్ధి సాధిస్తాను, సూపర్ 6 అని చెప్తున్నారు. చెప్పడానికి మాటల వరకే పరిమితం. ఆయన ఇంతకుముందు రుణమాఫీ అని నీకు 2 వాయిదాలు ఇచ్చి తత్తిమ ఇవ్వడం లేదు, అందువల్ల జనాలు నమ్మడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే ప్రజలకు మేలు చేస్తాను, మేలు చేస్తాయి. కరోనాల విషయంలో కానీ, మామూలు విషయంలో కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే రిలీజ్ చేశాడో పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా బతుకుతుంది. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ప్రకటించారు. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకి ప్రభుత్వం ద్వారా మంచి అయితే ఏ ప్రభుత్వం జరుగుతుందని మీరు భావిస్తారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి జరుగుతుందని. ఎందుకంటే చిల్డ్రన్స్కి మామూలుగా రాజకీయ నాయకులు ఏం చేయరు. సో ఎడ్యుకేషన్ మీద, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద చాలా ఖర్చు పెట్టాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని యువతకి ఉపాధి అనేది అది మామూలుగా ఇండియా వైజ్ లేదు. అది మామూలుగా అది జాబ్స్ అనేవి ఓన్లీ ఏపీలోనే కాదు, ఇండియా వైజ్ లేవు. సో దానికి మనం ఏం చెప్పలేము. చిల్డ్రన్స్ మామూలుగా ఇంతకుముందు పట్టించుకోలేదు అని అనుకుంటున్నాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మరలా మీరు ఏ ప్రభుత్వం? మళ్ళీ జగనే రావాలి. ప్రజలకైతే వైఎస్ఆర్. ఇప్పుడు ఫస్ట్ నుండి నిరుపేదలు అనేది ఎవరు లేరు కదా. అసలు ఇతను వచ్చిన కాడి నుండే కదా చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా జరుగుతుండేది. చేస్తున్నాడంటే అతను చేసేదంతా పైన పెద్ద వాళ్ళకే కానీ మధ్య తరగతి వాళ్ళకి ఏం జరగదు కదా. మాకు వైఎస్ఆరే. ఏ ప్రభుత్వమైనా ప్రజలందరికీ సమీపంలో ఉండేటట్టు ఉండాలి. రెండవది, అన్ని ఉచితాలు ప్రకటించడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎక్కువ ప్రకటిస్తున్నారు. అసలు ఉచితం అనకుండా మినహాయింపు ధరల పెరుగుదల లేకుండా చేసి ₹1 తగ్గిస్తే చాలు ఆర్టీసీకి. మనం మొత్తం ఫ్రీ పెట్టబడలేదు. అలాగే పథకాలన్నీ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి సోంబేరులను చేస్తున్నట్టుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు పట్టల్లా. ప్రభుత్వాలు దగ్గర చేరువైన అన్న అది భ్రమ అనుకుంటున్నాను నేను. అనుకోవటం చేరువు కాలేదు. అది అది మెస్మరైజింగ్ చేసేసి అయిపోయినట్లు. సామాన్య ప్రజలు ఎక్కడైతే తక్కువ ఉన్నారో మనుషులు కొంచెం అవగాహన తక్కువగా, వాళ్ళని మభ్యపెట్టినట్టే అనిపిస్తుంది నాకు. ఏ ప్రభుత్వం కాదు, అభివృద్ధి అనేది చేయాలండి. ఏ ప్రభుత్వం అయినా కూడా అభివృద్ధిని చూపించాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి కనపడాలి. అసలు అభివృద్ధి లేకుండా ఉండి ఉట్టినే ఖర్చు పెట్టుకుంటున్నాం ఎన్ని కోట్లు అనేది వృధా. కాలువలో చెత్తకుండీలో పోసినట్టే డబ్బులన్నీ కూడా. అన్ని ప్రభుత్వాలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కానీ మనకు కావాల్సింది అందరికి మేలు జరిగేదే కావాలంటున్నాం. ప్రతి ప్రభుత్వం అలాగే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా జరిగినప్పుడు బాగానే చేస్తున్నారు. అందరూ 3 ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా వచ్చేదానికి